ఇది కడుతున్నావుట అర్రే ఏడకూడదు ఏడకూడదు ఏడబా తెల్ల ఏడబా అర్రే అందుకే ఒక వస్తువు మీద అంత ప్రేమ పెంచుకోకూడదు అనేది. వీళ్ళు బాగా నన్ను కూడా ఎమోషనల్ చేసేస్తున్నారండి. ఇట్స్ ఓవర్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక బాధాకరమైన వీడియో అండి. తాడు కోసం వచ్చా. మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. మన తమ్ముడైతే మనకి దూరం అయిపోతున్నాడు. నిజంగా గొంతులోంచి మాట రావట్లా, ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందేమో మీకు. ఎందుకంటే ఆటోకి నాకున్న సంబంధం అట్లాంటిది. నేను కనీసం ఒక 4-3 ఆటోల దాకా మార్చుంటా. ఏ ఆటో కూడా నాకు ముద్దన్నం పెట్టకపోగా అప్పులు పాలు చేసినాయి పెళ్ళైన కొత్తలో. నేను ఈ ఆటో కొన్నాక ఏంటో తెలీదు, ఒక రకమైన ఎఫెక్షన్ ఏర్పడింది దానికి. నాకు ఏ రోజు కూడా నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టాలంటే 1-2 చోట్ల ఆయిల్ అయిపోయి ఆగిపోయింది తప్ప ఒక చిన్న యాక్సిడెంట్ కానీ ఇంకోటి లాంటివి ఏం లేవు. ఒక లెక్క చెప్పాలంటే ఝాన్సీ అన్నం పెట్టింది అమ్మ లాంటిది. ఈరోజు దాన్ని అమ్మడానికి నేను నిర్ణయం తీసుకున్నా. పరిస్థితులు బాగాలేదు, దాన్ని చేపిద్దామంటే చాలా అయ్యిద్ది ఖర్చు. అందుకని అమ్మదామని డిసైడ్ అయ్యా. మనసు చంపుకుని అమ్మాల్సి వస్తుంది. ఝాన్సీ స్కూల్లోకి వెళ్ళిందిలేండి, పేరెంట్స్ మీటింగ్ చిన్నది ఉంటే సార్కి ఫోన్ చేసి మళ్ళీ పిలిపించా. ఆల్రెడీ ఆటో దగ్గర ఉన్నారు. తాడు స్టార్ట్ చేసేదానికి, లేకపోతే తాడు నాయన తీసుకొచ్చి దోణ కట్టేసింది చేలో. ఏంది రా, ఏం దృశ్యం చూసా? ఎందుకు అమ్మేస్తున్నారు? ఇట్రా అరే రాయరా, ఝాన్సీ ఆడుతుంది. పనికి వెళ్ళినప్పుడు అయితే అండి, మా ఫ్రెండ్ నేను 10 రోజులు వెళ్ళి అక్కడే ఉన్నాం తోటల దగ్గర. అక్కడే అన్నం తింటాం, నిద్రపోతాం, కూర్చుని సరదాగా మాట్లాడుకుంటాం. ఇంకా అన్నీ ఆటోలోనే. ఒక ఇల్లు లాంటిది అది. ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న పిల్లల్ని తీసుకుని మీరు చాలాసార్లు చూశారు. చాలా విధాలుగా నాకు ఫోన్ కొనిచ్చింది, నాకు టీవీ కొనిచ్చింది, నాకు బైక్ కూడా కొనిచ్చింది. అంటే బైక్ ఈఎంఐలు కట్టడానికి కానీ, బైక్ కొనడానికి కానీ మొత్తం సర్వం చూసింది. కాకపోతే ఈరోజు ఆ బండి పరిస్థితి బాగాలేదు. కనీసం ఒక 30-40 వేలు అవుతాయి అన్నమాట దాన్ని మళ్ళీ తేవాలి అంటే. అదిగాక 2011 మోడల్ అది. దాని లైఫ్ స్పాన్ కూడా వస్తుంది. మనం దాన్ని అంత పెట్టి చేయించినా ధైర్యంగా రోడ్డు ఎక్కి తిరగాలంటే ఇంకా కుదరదు, స్క్రాప్కి వెళ్ళిపోవాలన్నమాట. అది చెప్తున్నా కదా, అప్పుడప్పుడు అనుకుంటాం కదా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాయి కొన్ని అని చెప్పేసి. ఆ కఠినమైన నిర్ణయం అయితే ఇప్పుడు తీసుకుందాం అనమాట. యాక్చువల్లీ ఒక 3 నెలలు అయితే ఝాన్సీ బేరం వచ్చి ఒక 3 నెలల క్రితమే దాన్ని అమ్మాలి. మనసు ఎంతో బాధగా అమ్మదామా వద్దా అని పడ్డప్పుడు ఝాన్సీ ఒక మాట ఉంది, అది తుప్పు పట్టిపోయినా కానీ అక్కడ కళ్ళ ముందే ఉండిద్ది, అమ్మొద్దని ఝాన్సీ బాధపడింది. అయితే ఆ రోజు నేను కూడా డ్రాప్ అయిపోయా. ఇష్టం లేకపోయినా అమ్మదాం అనుకున్నా, మళ్ళీ డ్రాప్ అయిపోయా. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, మనకి బాత్రూమ్ వర్క్ ఆగిపోయింది, ఇంకా చిన్న పనులు ఆగిపోయినాయి, చూసారు కదా మీరు కూడా. దానికైతే అమౌంట్ కొంచెం కావాలి.
ఇంకా అప్పు చేసే పరిస్థితులు అయితే లేము మనం. అందుకని చెప్పేసి అప్పుడు 3 నెలల క్రితం అయితే ఒక 17-18 వేలకైతే దానికి అడిగారు. యాక్చువల్ నేను తీసుకొచ్చింది 18,000కే. 2018-19 ఛాన్స్ ఇది 18 డిసెంబర్ 1 ఎయిడ్స్ డే అనుకుంటా ఆ రోజు అయితే తెచ్చా. 2018లో తీసుకొచ్చాను. మళ్ళీ సేమ్ అదే ఇన్నాళ్ళ తర్వాత కూడా అదే రేట్కి అడిగారు. నేను దానికి ఇప్పుడు బోర్ చేయించా, 22,000 పెట్టి బోర్ చేయించాను. ఒక 10,000 పెట్టి కొమ్మలు పిల్ల చాయిస్ వేయించాను. ఒక 5,000 పెట్టి టైర్లు వేయించాను. వేయించిన తర్వాత మన ఇంటికి ఎస్పెషల్లీ చెప్పాలంటే మన ఇల్లు కట్టడానికి సిమెంట్ కట్టల దోవలని, సువ్వల దోవలని, దాని మెటీరియల్ ప్రతి ఒక్కటి కూడా బండి మీద తోలే అనమాట. సరిదమ్మా అన్ని విధాలుగా ఆదుకుంది. బాధగా ఉంది కానీ బాధ ముందు కూర్చుకుని ఝాన్సీ బాధ దిగ మింకుని నవ్వుతున్నా. ఝాన్సీ అయితే నవ్వట్లేదు రండి, ఏడుస్తూనే ఉంది. ఇక అయితే ఆ కారణం చేత ఏంటి దాన్ని బాగు చేయించాలంటే ఒక 40,000 అవుతాయి. అదిగాక దాని లైఫ్ స్పాన్ అయిపోతుంది, మన స్క్రాప్కి వేసేయాలి. అప్పుడు 17,000కి అడిగిన వాళ్ళు ఇప్పుడు 2-3 వేలు తగ్గించేసారు అనమాట. ఇంకా ఉండకుంది ఇంకా 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 తగ్గిపోయిద్దే కానీ అక్కడ ఉంటే ప్రయోజనం లేదు. ఎంత సెంటిమెంట్ అయినా మనకి పీకల మీదకి వచ్చింది. ఇప్పుడు ఇదైతే ఆ పని బాత్రూమ్ వర్క్. దాని కారణం ఇన్ని కారణాల చేత బండిని అయితే సేల్ చేసేదానికి సిద్ధపడ్డానండి. చెప్తే ఆల్రెడీ మేస్త్రి వాళ్ళు వచ్చి బండి దగ్గర ఉన్నారు. ఇట్రా ఝాన్సీ, ఇట్రా. స్టార్ట్ చేసేటప్పుడు పెద్దదా ఏం సంగతి? యాక్చువల్లీ నిన్న అనుకున్నప్పుడు, ఆదివారం అనుకున్నప్పుడు ఝాన్సీకి చెప్పాను. నేను కారుకి వెళ్ళి వచ్చేటప్పుడే మాట్లాడా. నాకు చెప్పకుండా తీసుకెళ్ళిపోమని అమ్మేసేసి నాకు చెప్పమాకంది. కానీ చూసుకునేదిలే చివరిసారి అని చెప్పి పిలిచాను అనమాట ఝాన్సీని. స్కూల్ కాడికి వెళ్తే ఫోన్ చేసి అలా మహా అయితే ఇంకొక 10 నిమిషాలు పోగొంటుండిద్ది మా దగ్గర. తమ్ముడైతే ఆటో అని కూడా అనలే, తమ్ముడు. దేవనత్తలో బామర్దులు ఉన్నారు కదండి, రోసియా, ఏస్ బాబు, వీళ్ళందరూ తోటల పనికి వెళ్ళేవాళ్ళం కదా. ఫోన్ చేసినప్పుడు మా బామర్ది ఏం చేస్తున్నాడు అంటారు. ఆటో అనరు వాళ్ళు కూడాను. అంత ఎఫెక్షన్ ఏర్పడింది మాకు. ఎందుకంటే పనులకి వెళ్ళి ఒక 4 రోజులు 5 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు ముందు సీట్లో ఒకళ్ళు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు, చెక్క మీద ఒకళ్ళు, సీట్లో ఒకళ్ళు అట్లా పడుకునేవాళ్ళం అన్నమాట. అది మాతో పాటు వాళ్ళకు కూడా ఒక బంధం ఏర్పడింది. వాళ్ళకు కూడాను కళ్ళు ఏమంటారు ఝాన్సీ, చూసారు కదా. ఇక ఏదేమైనా 2,000 తగ్గించేసారు. 3 నెలల క్రితం కదా, మళ్ళీ ఇంకా తుప్పు ఎక్కువ వచ్చేసిద్దని అన్నారు. నేనే ఇక ఝాన్సీని కన్విన్స్ చేసి ఇంకొక రోజు గడిచే కొంది ₹1 తగ్గిద్దే కానీ ఏం ఉండదు ఝాన్సీ. సరే, 5 సంవత్సరాలు అవుతుంది తీసుకుని. 5 సంవత్సరాలు సేవలు అందించింది. అది వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక బాత్రూమ్ మనకు కట్టించి వెళ్ళిందనే ఒక బండి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 2018 అంటే 6 సంవత్సరాలు. సరే, తమ్ముడు పేరు మీద అయితే బాత్రూమ్ పని అయితే చేయించుకుంటాము, దాని గుర్తుగా అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. ఏదేమైనా బాధగా ఉంది నిజంగా, గుండె అంతా బరువు ఎక్కిపోతుంది. తొందరగా పంపించేద్దాం అనమాట వాళ్ళని, బండి ఇచ్చేసేసి. లేకపోతే ఇక్కడ అంటే ఇక నా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. ఏం చేసి రండి సంగతి. ఇంకా టైం అయితే పట్టుకోమ్మా, టైం అయితే దగ్గరికి వచ్చేసింది. బండి పంపిద్దాం. నిజంగా బాధపడతాం, మీరు ఛానల్ అవుతుంది నన్ను చూసి. ఇప్పుడు మళ్ళీ సరే బాబా వెళ్ళిపోతున్నాడు. ఇదిగో నేను రాను. ఇటు నుంచే వెళ్ళేది మరి, ఇంట్లోకి వెళ్తావా? సర్లే మరి. బావా హాయ్.
ఇదిగో పట్టుకో, తాడు పట్టుకో, ఇదిగోరా. ఒరే పట్టుకోచ్చా, ఏం కదలే లాగు. ఆహా, అది మన నాగూరు పనేనంట. రే నువ్వు లాగుతున్నావు, నేను లాగట్లేదు. అరే బాగా మర్చిపోయి, ఇది పైపు పగిలింది. మొన్న చూపుతాం అనుకున్నా. ఎట్రా ఏంది ఎంతకే ఆపేసేస్తా. బ్రేక్ వేస్తాం వచ్చి నీకు, బ్రేక్ వేస్తాం వచ్చి బండి ఆపుతానికి. అసలు ఊరుకోను నేను, నాకు తెలుసు ఎట్లాంటి జరుగుతాయి ముందుగానే. 14 అంటున్నారు. అసలుకే అది తుప్పు పడిపోయినా నాకు ఇష్టమే. 1000 రూపాయల దగ్గర తూరుకున్నా, ఇంట్లో రాజీ లేదు. అసలు ఊరుకోను. ఏడిసింది చాలే. ఇంకా కుమారేనయ్యా. అదిగో రెడీగా కూర్చుంది బండి ఆపుతారు గట్ట. ఉండవా వెళ్ళు. వెళ్ళిపోతున్నాడు బాబాయ్, బాబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ రాడు, వెళ్ళిపోతున్నాడా? ఎందుకు ఆడుతున్నావుట? అర్రే ఏడకూడదు, ఏడకూడదు. ఊరుకో ఊరుకో ఊరుకో. అది ఇంకా పనికిరాదమ్మా మనకి బండి. ఏడవా ఏడవా తెల్ల ఏడవా. వెళ్ళిపో, స్కూల్లోకి వెళ్ళిపో. నడుతున్నాపా. స్కూల్కి వెళ్దాం, నువ్వు స్కూల్కి వెళ్ళిపో. తలపో. అక్కడ ఎక్కి మేస్త్రి, ఇటు ఎక్కుతా. రే ఆడవకూడదు ఇంకా. నువ్వు ఏడతలేదుగా, నీకు తెలియదు అట్లాంటివన్నీ, అందుకని నువ్వు ఏడతలా. ఊరుకో ఊరుకో. పదండి స్కూల్ కాడికి వెళ్దాం, పదండి. ఏందమ్మా ఝాన్సీ నువ్వు కూడా? ఓయ్ ఝాన్సీ, ఆ పిల్ల ఆడుతుంది, మళ్ళీ నువ్వు ఆడుతుంటే. ఝాన్సీ ఓయ్ లే. సరే ఊరుకోవాలి, ఊరుకోవాలి. ఇంకా ఆడతాం అయిపోయింది. పదండి స్కూల్లోకి పండి.
మొహం కడుకోమా నీళ్ళతో. అర్రే ఏంది ఓయ్, అందుకే ఒక వస్తువు మీద అంత ప్రేమ పెంచుకోకూడదు అనేది. ఝాన్సీ వీళ్ళు బాగా నన్ను కూడా ఎమోషనల్ చేసేస్తున్నారండి. ఇట్స్ ఓవర్. ఝాన్సీ లే సార్ ఫోన్ చేస్తున్నాడు కదా, ఊరుకో. అంతవరకు రాసి పెట్టింది మనకి దానికి. ఏంటి అంతవరకు రాసి పెట్టింది సరేనా? అంటే ఇదేనండి, ఇంత బాధపడడానికి కారణం ఏంటంటే మా దగ్గర ఏమీ లేని రోజు మా జీవితంలోకి వచ్చింది. మాకు చాలా ఇచ్చింది, అన్నం పెట్టింది, చెప్పాక అది సంగతి, ఇంకేం చెప్పేది లేదు. అందుకనే పిల్లలకైనా కానీ మాకైనా కానీ ఆ ఆటో మీద ఇంత అభిమానం, ఆప్యాయత. దేనికైనా ఒక రోజు వచ్చింది కదండి. ఇప్పుడు మనమైనా ఎంత కాలం ఉంటాం, ఇప్పుడు ఇట్లా ఉన్నాం. ఒక 30-40 సంవత్సరాలు పోయిన తర్వాత ముసలోళ్ళం అయిపోయి వెళ్ళిపోవాల్సిందే కదా. ఆ ఏజ్ అనేది ఆటోకి ముందే వచ్చింది, అందుకని అమ్మాల్సి వచ్చిందనమాట. మీరు చాలామంది అనుకోవచ్చు ఒక ఆటో కాడి ఇంత సీన్ చేస్తున్నారని చెప్పేసి. అది మీకు కూడా ఉంటుంది కదా కొన్ని వాటి మీద, కొంతమంది కుక్కల మీద, కొంతమంది పిల్లల మీద, పెంచుకునే వాటి మీద, నక్కల మీద కాదు. అట్లా అని చెప్పేసి మాకు ఈ ఆటో మీద ఈ బాధ కొన్ని రోజులు ఉండిద్దిలేండి. తర్వాత రికవరీ అవ్వక తప్పదో. మనిషి చనిపోతేనే కొన్ని రోజులకి బాధల నుంచి బయటకు రావాల్సిందే. అట్లా ఈ బాధల నుంచి కూడా ఖచ్చితంగా బయటకైతే వస్తాం. కానీ మా ప్రాణం ఉన్నంత వరకు మాత్రం ఆటోని మర్చిపోయే ఇదైతే లేదండి. అదిగాక యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి మన ఆటో మీద, ఫొటోస్. ఇంకా వాటిని చూసుకుంటా ఒకప్పుడు అని అట్లా తలుచుకుంటామే. ఇదండి విషయం. స్కూల్లో అయితే చిన్న మీటింగ్ ఉంది, సార్ ఫోన్ చేస్తున్నారు ఇందాక నుంచి. అదిగోండి ఇప్పుడు కూడా చేస్తానన్నారు. పేరెంట్స్ మీటింగ్ మనం వెళ్ళాం కదా అక్కడికి. దాని గురించి అయితే తల్లిదండ్రులు పిలిచారంట, మాట్లాడాలి దాని గురించి. అది సంగతి. ఝాన్సీ సరే అండి, వీడియో అయితే బాయ్.